హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు సప్తశనివారం వ్రతం చేస్తున్నాను. తులసి మాల అల్లుతున్నానండి. నాకు అల్లడానికి రాదు తులసి మాల, కానీ ట్రై చేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటా బాగానే వచ్చిందండి. వెంకటేశ్వర స్వామి నామం జపిస్తూనే తులసి మాల అల్లాను. చాలా బాగా వచ్చింది. పిండి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను. పిండి దీపాలు అరటిపండు, ఆవు నెయ్యి, ఆవు పాలు, అరటిపండు వేసి కలుపుకొని పిండి దీపాలు తయారు చేసుకున్నానండి. నామాలు వేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కదా. అవి వేసుకున్నాను. పీట ఫస్ట్ రెడీ చేసుకున్నాను. పీట కింద క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు వేసుకుని బియ్య పిండితో ముగ్గు వేసుకున్న తర్వాత పీట కడిగి పసుబొట్లతో అలంకరించుకొని బియ్యం వేసి అవన్నీ అలంకరించుకున్నాను. వెంకటేశ్వర స్వామి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహము, గణపతి కూడా చేసుకున్నాను. ఫస్ట్ గణపతి పూజ చేసినానండి. నేను గణపతి పూజ చేసిన అక్కడ నెక్స్ట్ మన పూజ ఏదైతే ఉందో స్టార్ట్ చేసినాను. పానకం, వడపప్పు, మళ్ళీ పరమాన్నం తయారు చేసుకుని ఈరోజు నైవేద్యానికి పెట్టాను. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ద్రాక్ష పండ్లు అంటే చాలా ఇష్టం. అది కూడా బ్లాక్ కలర్స్లో ఉన్న ద్రాక్ష పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి కూడా ద్రాక్ష పండ్లు తీసుకొస్తాను. బియ్య పిండితో బియ్యం దీపాలు చేసుకున్నానండి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది పూజ చేసినప్పుడు. ఇది 2వ వారం నేను చేస్తున్నాను. చూడండి, దీపాలు వెలిగించింది అక్కడ ఎంత బాగా అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి చూడడానికి కూడా ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 2వ వారం కంప్లీట్ చేసుకున్న పూజ. సప్త శనివారాల వ్రతము 2వ వారం అండి ఇది. దీపాలు అయినా కూడా మన నైవేద్యాలు ఏవైనా సమర్పించినా సరే 7 సమర్పించాలి. మనకి ఫస్ట్ రోజు తోచకపోతే ఫస్ట్ రోజు మనకు ఒక దీపం పెట్టుకొని ఇంకో వారం 2 దీపాలు, ఇంకో వారం 3 దీపాలు, ఇట్లా వారం దీపాలు పెంచుతూ వెళ్ళాలండి. లాస్ట్కి 7వ రోజు ఏదైతే ఉందో 7 దీపాలు పెట్టుకోవాలి. మనకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులో వాడు కాబట్టి తనకి వడ్డీగా ఇంకో వారం 8వ వారం కూడా చేసుకోవచ్చు పూజ. నా వీడియో ఇలానే చూస్తారనుకుంటున్నాను. ఎంతో ఆదరిస్తారనుకుంటున్నాను. ఇంకా 3వ వారం పూజ రోజు కూడా నేను పెడతాను. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి చూడండి. ఇంకా 3వ వారం పూజలో కూడా మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను. నేను ఎంతో ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను ఛానల్ పెట్టానండి. నన్ను కూడా మీ సహకారం చూపిస్తారని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. హరి గోవింద గోకుల నందన గోవింద.